నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వల్లభనేని వంశీ జైల్లో ఎలా ఉన్నాడు, నాకు ఫెసిలిటీస్ లేవు, నాకు అవి కావాలి ఇవి కావాలి అంటూ జైలు సిబ్బందిని డిమాండ్ చేస్తున్నాడు. అంటే మన వరకు వస్తే ఒకటి, మనది కాకపోతే ఇంకొకటి. గతంలో వీళ్ళు చంద్రబాబు గారితో ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు వైసీపీ నేతలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, దీనిపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అసలు వల్లభనేని వంశీ ఎప్పుడు బయటకు వస్తాడో, అసలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా, ఇలాంటి డీటెయిల్స్ కూడా మనతో ఆయన షేర్ చేసుకుంటారు. మరి ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. వెల్కమ్ మూర్తి. సత్యనారాయణ రాజు గారు, ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్, ఆ అరెస్ట్ కూడా ఎట్లా అయిందంటే, ఏ టీడీపీ ఆఫీస్ మీద అయితే దాడి చేశాడో, దాడి చేసి దాని నుంచి తప్పించుకోవడానికి కోర్టును ఆశ్రయించాడు. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ అసలు కేసే లేకుండా చేద్దామని దురుద్దేశంతో కేసు పెట్టిన ఒక దళితుడిని పట్టుకొచ్చి హింసించి చేయటం వల్ల ఆ కేసులో అరెస్ట్ చేశారు. వైసీపీ వాళ్ళు ఆ విషయం మర్చిపోయి కోర్టు స్టే ఇచ్చింది కదా, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక రాద్ధాంతం చేశారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? కరెక్ట్ మూర్తి, నువ్వు చెప్పింది. ఎందుకంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ 3 గంటల పాటు వీర విహారం చేశారు వల్లభనేని వంశీ అండ్ అనుచరులు అందరూ కూడా. ఏంటంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడమే అనైతికం. ఏదైనా ఉంటే కోర్టుల ద్వారా తీసుకోవచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయొచ్చు. అదే విషయం చెబుతుంటారు అస్తమాను కూడా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కక్ష సాధింపు చర్య అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటారు. విశ్వసనీయత అంటారు, విలువలు అంటారు. అలాంటిది కాకుండా ఒక పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి అక్కడ బీభత్సం సృష్టించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి కార్లు తగలబెట్టారు. ఇదంతా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ టైంలో పార్టీ అధికారంలో ఉండడంతో వైసీపీ వాళ్ళు పోలీసుల మీద ప్రభావం చూపించి ఏమీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 7 monthsలో ఈ కేసుకు సంబంధించి ఒక రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఈ కేసులో 71లో ఉన్నట్టున్నారు వంశీ గారు. వంశీ గారిని అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ఆయన రకరకాలుగా ప్రయత్నం చేసి కోర్టులను ఆశ్రయించి అన్నీ చేశారు. ఆయనకు ముందస్తు బెయిల్ అయితే ఉంది. ఈ కేసులో అయితే అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఆ విషయం చంద్రబాబు గారికి తెలుసు, హోంశాఖ అందరికీ తెలుసు, పోలీసులకి. కానీ అసలు విషయం ఏంటంటే ఇది అసలు కేసు టీడీపీ ఆఫీస్ మీద దాడి. కొసరు కేసు ఏంటంటే దాడికి సంబంధించి టీడీపీ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అని ఒక అబ్బాయి, అతను దళితుడు, అతను కేసు పెట్టాడు. కేసు పెట్టి ఇలాగా ఆఫీస్ మీద దాడి చేశారు, చర్యలు తీసుకోండి బాధ్యుల మీద అని చెప్పి ఆయన కేసు పెడితే, ఆ కేసుని విత్డ్రా చేయించడం కోసం వంశీ అనుచరులు వంశీ కలిసి అతన్ని పట్టుకుని కిడ్నాప్ చేసి బెదిరించి కొట్టి నువ్వు వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి హైదరాబాద్ కూడా తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ గెస్ట్ హౌస్లో ఎక్కడ పెట్టారు. హైదరాబాద్ నుంచి ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ జడ్జి ఎదురుగా నాకేం సంబంధం లేదు, నన్ను బెదిరించడం వల్ల, నన్ను ఏదో చేయడం వల్ల, ఒక ఒత్తిడి వల్ల నేను కేసు పెట్టాల్సి వచ్చింది, ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చేశాడు. అక్కడి వరకు సీన్ బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే ఒక సాక్షిని వెంటనే అతను ఎటువంటి కారణాలు లేకుండా సడన్గా వెళ్ళి నాకేం సంబంధం లేదు ఈ కేసుతో అని అంటే దేశంలో చాలా కేసులు వీగిపోతాయి, చాలా కేసులు కొట్టేయాల్సి వస్తుంది. ఈ విషయంలోనే పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు ఏం చేశారు, ఏంటని జరిగిందని సత్యవర్ధన్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే వాళ్ళు పిలిచి చెప్పారు, సార్ ఇలా జరిగింది, మా అబ్బాయి మీద దాడి జరిగింది, మా తమ్ముడి మీద దాడి జరిగిందని వాళ్ళ బ్రదర్స్ చెప్పారు. చెప్తే వెంటనే కేసు పెట్టారు. అదేం కేసు, అసలు ఎస్సీ ఎస్టీ మీద దాడులు చేయడం, అతను హింసించడం పెద్ద నేరం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కదా. దాంట్లో ఇరుక్కుపోయాడు ఈయన వంశీ. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి వైసీపీ నాయకులు ఏమంటారంటే అక్రమ అరెస్టు, కక్ష సాధింపు చర్యలు అని చెప్పి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సరే, ఆ అరెస్ట్ అయ్యాడు, అది విషయం పక్కన పెడితే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఒకసారి ఇక్కడ వంశీ మాటలు వింటే ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే, ఆయన వయసు దాదాపుగా 40 సంవత్సరాలు అలా ఉంటాయి. అంటే ఒక మధ్య వయస్కుడు. అతను ఎలాంటి ఆటుపోట్లైనా తట్టుకోగలడు. నాకు తెలిసి హెల్త్ కంప్లైంట్స్ కూడా ఉన్నట్టుగా అయితే ఏమి లేవు, కొంచెం పర్ఫెక్ట్ పర్సన్. కానీ ఇదే వైసీపీ ప్రభుత్వం వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్కిల్ కేసు అని ఒక అక్రమమైన కేసు చంద్రబాబు మీద బనాయించి, ఆయన వయసు అప్పుడు 70 దాటింది. 70 దాటిన వయసులో కేసు పెట్టి బలవంతంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొస్తే అక్కడ ఆయన అప్పటికే క్యాటెట్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి, నేను ఇంకోటి కూడా చేయించుకోవాలంటే బెబ్బాయి ఇప్పుడు ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మీరు ఒట్టి మాటలు కేసుని డైవర్ట్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడారు.
ఆయనకి ఫెసిలిటీస్ గురించి కూడా మాట్లాడుకుంటే ఆయన చూసొచ్చిన భువనేశ్వర్ గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, అసలు ఇప్పుడు వంశీ అంటే ఒక నార్మల్ ఎమ్మెల్యే, కానీ రాష్ట్రాన్ని 2 సార్లు పరిపాలించిన వ్యక్తికి ఇవ్వాల్సిన మినిమం గౌరవం జైల్లో లేకుండా Z+ కేటగిరీ ఇండియాలో చాలా తక్కువ మందికి ఉండే Z+ కేటగిరీ ఉంది. అలాంటి వ్యక్తిని ఒక సాదా సీదా వ్యక్తి కన్నా దారుణంగా ట్రీట్ చేసి, పడుకోవడానికి వసతులు లేకుండా, బాత్రూమ్స్ ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అవి మాటల్లో చెప్పుకోలేం. అవన్నీ వైసీపీకి దెబ్బకొట్టినాయి అనుకోండి. ఇప్పుడు వంశీ వచ్చేసి నన్ను అరెస్ట్ చేశారు, నాకు ఏవి కావాలంటున్నారు. అసలు ఈ మాటలు ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడేమో మీకేం కాదు, మీరు కేసును డైవర్ట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు తమ దాకా వస్తే కానీ ఏమీ తెలియదని మన పెద్దలు అంటుంటారు. అది 100% వైసీపీ విషయంలో నిజమైంది. కర్మ రిటర్న్స్ అని మనం ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రత్యక్షంగా కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం, ఉదాహరణగా చూస్తుంటాం. అది ఇప్పుడు వంశీ గారికి కర్మ రిటర్న్స్ వచ్చిందని అనుకోవాలి మనం. ఎందుకంటే ఆయన వయసు 50 సంవత్సరాల లోపే, యువకుడు. చంద్రబాబు గారితో పోలితే చాలా తక్కువ వయసు, చాలా తక్కువ రాజకీయ జీవితం. చంద్రబాబు గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇది విధంగా చంద్రబాబు గారి మీద పెట్టింది అక్రమ అరెస్టు, అక్రమ కేసు, అక్రమ రిమాండ్ కూడా. కానీ వంశీ గారు చేసింది అంత పక్కాగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన ఒక తప్పు చేసి ఆ తప్పుని దిద్దుకోవడానికి మరి తప్పుల మీద తప్పులు చేస్తూ ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న వ్యక్తిలాగా ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా ప్రవర్తించలేదు. గన్నవరం వెళ్ళి మనం అడిగితే అక్కడ ప్రజల్ని వంశీ గురించి కథలుగా చెప్తారు. ఇప్పుడు గన్నవరంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. లేట్ అయ్యింది, వంశీని మాత్రం అరెస్ట్ చేయడం కరెక్టే. పాపం పండిందనే మాట ఎక్కువ మంది ప్రజల దగ్గర నుంచి వినిపిస్తుంది. మనం ఇలాంటి పాపం పండిందని మనం ఎటువంటి వ్యక్తులు, మనం ఒక రాక్షసుల్ని వాళ్ళని మనం వాడుతుంటాం. చాలా బాధించబడితే ఆ బాధలోంచి వచ్చే మాటలై పాపం పండింది అవి అనేవి. అంటే రాజమండ్రి జైలు విషయానికి వస్తే, రాజమండ్రి జైలు చాలా దారుణంగా ఉంది, బ్యారక్ అని చెప్పి అక్కడ పనిచేసిన పెద్ద ఆఫీసర్లు కూడా చెప్పారు. అంతేకాదు ప్రాణహాని ఉంది అనేది కూడా అక్కడ ఒక ఆఫీసరు మన భువనేశ్వర్ గారికి చెప్పారు. సార్ని రాత్రిలోపు నిద్రపోవద్దని చెప్పండి, అవసరమైతే ఉదయం పూట నిద్రపోనివ్వండి. ఎందుకంటే ఇక్కడ రకరకాల మెంటాలిటీలు కలిగిన, నేర చరిత్ర కలిగిన నేరస్తులు ఇక్కడ ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగానైనా ప్రాణహాని కలగవచ్చు మన చంద్రబాబు నాయుడు గారికి. ఆయన రాష్ట్రానికి చాలా అవసరం అన్నట్టుగా ఆ రోజు పోలీసులు చెబితే ఆయన రాత్రులు కూడా నిద్రపోలేదు. పైగా ఏంటి, ఆయనకి సరైన బాత్రూమ్ లేదు. రూములో దోమలు వస్తున్నాయి, నాకు ఏసీ పెట్టండి, నాకు కొంచెం వేడి, నాకు నా శరీరానికి నాకున్న కొంచెం చర్మ సంబంధమైన వ్యాధులతో నాకు ఇబ్బందిగా ఉందంటే వీళ్ళు కామెంట్లు ఏమని చేశారు రాష్ట్రం అంతా తెలుసు. జైల్లో దోమలు రాకుండా రంభా, ఊర్వశి, మేనకలు వస్తారా? ఏమొస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, అన్నీ మూసుకుని కూర్చోండి జైల్లో అన్నట్టుగా మాట్లాడే. ఒక వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. దాన్ని ఎలా చూడాలంటారు అసలు? ఆ వైసీపీ పాలనలో ఆ మాటలు ఎలా ట్రీట్ అంటే అక్కడ వాళ్ళకి ఒకటేనండి, అక్కడ మనిషి అనేవాడు కాదు, వాళ్ళకి అక్కడ రాజకీయ శత్రువుగా భావిస్తారు. అక్రమ అరెస్ట్ అనేది అందరికీ తెలుసు. అక్కడ ఉన్న వయసుని బట్టి కూడా కోర్టులు కూడా కొన్ని విషయాల్లో విఐపీలకు ఒక రకమైన సౌకర్యాలు ఇవ్వడం. ఎందుకంటే ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆయనకున్న గౌరవం కావచ్చు, అలాగే జరగాలి. కానీ దాన్ని అన్నీ పక్కన పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కాదు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలు చేసి ఎలాగైనా హింసించాలి, ఆయనలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే సంకల్పంతో వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించారు. కానీ ఈరోజు మనం 7 నెలలు 8 నెలలు అవుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలంటే అర నిమిషం పని కూడా కాదు. కానీ ఒక చట్ట ప్రకారం ఒక విలువలతో కూడిన రాజకీయం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎంతమంది శ్రీకాకుళం నుంచి మనం చూస్తే చిత్తూరు వరకు ఎంతోమంది 20-30 మంది నాయకులు అవినీతి కేసుల్లో, అక్రమ కేసుల్లో మట్టి స్కామ్ చేశారు, ఇసుక స్కామ్ చేశారు, గ్రావెల్ స్కామ్ చేశారు. ఇవన్నీ కదా, ఎర్రచందనం స్కామ్ చేశారు, పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి మీద ఉన్నాయి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా చేశారా? చేయలేదు. ఈ వంశీ గారిని కూడా ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ఎస్సీ ఎస్టీ దళితుడిని హింసించినందుకు తీసుకొచ్చి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు కూడా అక్కడ న్యాయాధికారి మన న్యాయమూర్తి గారు ఉన్నారని కూడా లేకుండా, స్పృహ లేకుండా పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిట్టారట. నన్ను అక్రమంగా తీసుకొచ్చి పెట్టారు, నన్ను హింసిస్తున్నారు, మీరు మట్టి కొట్టుకుపోతారని చెప్పి అక్కడ జడ్జి గారు ఎదురుగొనగానే వ్యాఖ్యలు చేయడంతో జడ్జి గారు కూడా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి, ఒక నిందితుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని
తీర్పు కూడా తొందరగానే ఇచ్చేశారు. ఎందుకంటే అటువంటి వ్యక్తులు అలా ఉండకూడదని చెప్పి వెంటనే 14 రోజులు రిమాండ్ చేసి విజయవాడ సెంట్రల్ జైలుకు పంపించారు. నిజానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతోమందిని వైసీపీలో జాయిన్ అవ్వట్లేదని చెప్పి వంశీ గన్నవరానికి చెందిన ఎంతోమంది టీడీపీ నాయకులను కానీ వైసీపీ రాలేని వాళ్ళని కానీ భూ యజమానులు కానీ ఎంతోమందిని అదే జైల్లో పెట్టించాడు, అక్రమ కేసులు పెట్టి. ఇప్పుడు అదే జైలుకి తను వెళ్ళడం అంటే నిజంగా కర్మ రిటర్న్సే కదా. అవును, దాన్నే కర్మ ఫలితం. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాలి అంటారు. అండ్ ఇక వల్లభనేని వంశీ సతీమణి వెర్షన్ చూసుకున్నట్లయితే అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, ఇదంతా సింపతి క్రియేట్ చేయడం కోసం ఆడుతున్న డ్రామా అంటారు. అది అంతే అంతే, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అదే. ఆవిడ కూడా అంతకు ముందు కూడా ఇష్టం వచ్చినట్టు మహిళల మీద ఆరోపణలు చేసి మహిళల నైతికతను కూడా ఇబ్బంది పెట్టినట్టుగా మనకు చాలా విషయాలు తెలుసు మనకి 2024-23 ఆ టైంలో కూడా. కానీ అవన్నీ ఆమె మర్చిపోయారా? ఆమె ఒక మహిళని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? వాళ్ళ భర్త ఎన్ని అరాచకాలు చేశాడు గన్నవరం వెళ్ళి అడిగితే తెలుస్తుందని ఇప్పటికే కూడా గన్నవరం ప్రజలు అంటున్నారు. ఏంటమ్మా అలా మాట్లాడుతుంది? పంకజశ్రీ ఆవిడ పేరు, వల్లభనేని పంకజశ్రీ గారు అలా మాట్లాడుతున్నారు ఏంటి? తన భర్త గురించి ఆవిడకి పూర్తిగా తెలియదా? ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎలా ఎదిగాడు? విజయవాడ గన్నవరంలో ఆయనకి సీటు కోసం ఆయన జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకుని అందరినీ పట్టుకుని రకరకాలుగా బతిమాలుకుని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్తే ఆయనకు సీట్ ఇచ్చి ఆయన గెలిపించి గన్నవరంలో అన్నీ చేస్తే ఆయన పాలు తాగిన రొమ్ముని గుద్దినట్టుగా పార్టీని రకరకాలుగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు ఎవరో కూడా బాగుపడే సందర్భాలు ఇక్కడ లేవు. కానీ ఆయన ఏ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు, కొడాలి నాని చెప్పినట్టుగా విని రకరకాలుగా టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ 14 రోజుల రిమాండ్లో ఏం జరగబోతుంది అంటే పోలీసులు ఇప్పుడు ఈ అట్రాసిటీ కేసు మీద విచారణతో పాటు ఆయన పాత కేసులు కూడా తవ్వి వాటిపైన కూడా విచారించే అవకాశం ఉందా ఈ 14 రోజుల్లో? తప్పకుండా ఉంది మూర్తి. ఎందుకంటే వల్లభనేని వంశీ మీద ఉచ్చు బిగిస్తోందని చెప్పి మనం వార్తలు చదువుతున్నాం. ఎందుకంటే మట్టి స్కాము, అక్కడ వాళ్ళ డ్రైవర్ల పేర్లు చెప్పి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్లు చెప్పి మట్టి తవ్వేసి సుమారుగా 100 కోట్లకు పైగా మట్టి తవ్వేశాడు. అక్కడ మట్టి తవ్వితే ఇప్పుడు విజిలెన్స్ విచారణలో 101 కోట్ల రూపాయలు మట్టి తవ్వినట్టుగా మనకి విచారణలో వెల్లడైంది. ఇప్పుడు దానికి నిజానికి ఎలా ఉంటుందంటే అక్రమంగా మట్టి తవ్వితే డబుల్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వంశీ 200 కోట్ల రూపాయలు జరిమానా కింద చెల్లించాల్సి వస్తుంది. అది దాంతోపాటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా ఇంకో 2 వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు వెర్షన్ కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద వంశీ అయితే ఇరుక్కుపోయాడు అడ్డంగా. ఒక తప్పు చేయబోయి ఇంకో తప్పు చేసి పాత కేసులన్నీ ఇప్పుడు తవ్వడానికి అవకాశం వచ్చింది. దారి ఇచ్చాడు, తనే ఇచ్చాడు. అంటే తప్పు చేసి తప్పించుకోవాలని చూసి ఇప్పుడు మొత్తం బయటపడ్డాడు, పట్టబయలాడంట. అంతేకాదు ఇప్పుడు వంశీ గారి దగ్గర ఉన్న ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వంశీ దగ్గర ఉన్న ఫోన్ కనుక మనం స్వాధీనం చేసుకుంటే దాని ద్వారా అనేక ఆధారాలు వస్తాయి. ఇంతకుముందు ఆయన చేసిన అరాచకాలు కానీ అక్రమాలు కానీ ఈ మట్టి తవ్వకాలు కానీ గ్రావెల్ తవ్వకాలు, ఈ టీడీపీ నాయకుల మీద దాడులు, ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడు, భూములు ఆక్రమించుకుంటాడు, దీనికి సంబంధించిన సకల సిట్ట ఆ ఫోన్లో ఉందని చెప్పి అంటున్నారు. ఆ ఫోన్ కనుక కోర్టు అనుమతితో ఫోన్ తీసుకుంటే కనుక వంశీ మాత్రం మళ్ళీ అడ్డంగా మళ్ళీ బుక్ అయిపోయి ఇప్పుడప్పుడే మాత్రం బయటకు వచ్చే అవకాశాలు లేవని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఈ 14 రోజులు రిమాండ్ పూర్తయిపోయాక కోర్టు బెయిల్ ఇస్తే బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ వేరే కేసేసి మళ్ళీ లాక్ చేయాలి? అంటే ఒకవేళ కనుక కోర్టు కనుక బెయిల్ ఇచ్చినా వెనక ఇంకా చాలా కేసులు క్యూలో ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ఆఫీస్ కేసు పక్కకి వెళ్ళిపోయినా ఈ కొసరి కేసులు చాలా ఉన్నాయి, మిగతా కేసులు ఈ మట్టి స్కామ్ది విజిలెన్స్ ఉంది. ఇవన్నీ కనుక కేసులన్నింటిలో బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. బహుశా ఆయన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మార్గదర్శిగా భావించి ఉండొచ్చు. ఆయన అన్ని రకాలుగా చేసుకొచ్చాడు. జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఇంచుమించు ఈయనకి కూడా అన్ని కేసులు ఉన్నాయి. ఇప్పట్లో అయితే వల్లభనేని వంశీ బయటకు వచ్చే అవకాశం లేదంటారు. వల్లభనేని వంశీకి బయటకు వచ్చే అవకాశాలు అసలు లేవని చెప్పి మనం మీడియా మిత్రులను కూడా అడిగితే అదే చెబుతున్నారు. ఇప్పుడు ఒక తేనె చుట్టని కదుపుకున్నాడు తనే. ఆ తేనె చుట్టు కలపడం వల్ల వచ్చిన పరిణామాలకి ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతే. ఇప్పుడు జైలు ఉంది, విజయవాడ జైలు బాగానే ఉంటుందని చెప్పి మన మిత్రులు కూడా చెప్తున్నారు. కానీ విజయవాడ జైల్లో నాకు టాయిలెట్ సరిగ్గా లేదు, రూమ్ సరిగ్గా లేదు, రూమ్లో మంచం కావాలి,
నాకు నడుము నొప్పి ఉంది అని రకరకాలుగా అబద్ధాలు చెబుతుంటే వైద్యులను అడిగారు జడ్జి గారు అడిగితే ఏమన్నారు, ఏ అవసరం లేదు, ఆయనకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అలాంటి సౌకర్యాలు ఇవ్వండి, ప్రత్యేకంగా సౌకర్యాలు అవసరం లేదని చెప్పారు. అంటే జైలుకి వెళ్తే ఒకలాగా, తమ మనుషులు జైలుకి వెళ్తే ఒకలాగా, వేరే వాళ్ళు వెళ్తే వేరే ఈజీగా తీసుకోవడం అనేది వైసీపీ వాళ్ళకి బాగా వెనతో పెట్టిన విజయ అయిపోయింది అనుకోవాలి. అంటే ఇప్పుడు వైసీపీకి వేరే మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పైన ఫోకస్ పెట్టి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దాన్ని డైవర్షన్ చేయడం కోసం, అంటే తప్పు చేసిన వాళ్ళు ఎలాగో శిక్షించాలి కాబట్టి ఈ శిక్షణలు అడ్డు పెట్టుకుని వైసీపీ డబుల్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళాడు. ఆయన బెంగళూరు వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఏదో ఒక పరిణామం వస్తుంది, ఎవరి మీద దాడి చేయడం, ఎవరైనా చనిపోవడం. శవం కనిపిస్తే బెంగళూరు కాదు లండన్ నుంచి అయినా జగన్ వస్తాడని చెప్పి మనం అందరూ కూడా అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు వంశీ కోసం వంశీకి ఫోన్ చేసి మాట్లాడాడంట జగన్మోహన్ రెడ్డి, నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనక నేనున్నానని చెప్పాడట. మరి ఏమి అంటే దళితుల్ని హింసించినా ఆయన వెనక ఈయనే ఉంటాడా? మరి నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి దళితుల మీద దాడి చేసినప్పుడు దాన్ని ఎలా సమర్థిస్తాడంటారు? అది ఆయన సమర్థించడం కాదు, వాళ్ళకున్న మీడియా ద్వారా, బ్లూ మీడియా అని చెప్పి మనం అంటుంటాం, వాళ్ళ ద్వారా తిమ్మిని బమ్మిని చేసి అసలు ఈ చర్చవర్ధన్నే పోలీసులు వేధించారని రకరకాలుగా మార్చేసి వాళ్ళకున్న మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిచ్చి రకరకాలుగా ప్రచారం చేయడం, ఫేక్ ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ విషయంలో వంశీ మీద ఎలాంటి నెగిటివిటీ రాకుండా కూటమి ప్రభుత్వాన్ని తప్పు చూపించడం కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు సాక్షి మీడియా కానీ మిగతా అన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.